నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటలన్నీ కుదుర్చువాడు. పక్షిరాజు యవ్వనమలే నీ యవ్వనము కొత్తదగినట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేయను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడేవాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలు మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడెను. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోయిను, ఆ మీదట దాని చోటు దాన్ని నెరగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టును అనుసరించి నడుచుకుని వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్లలకు తరతరములు నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞలోబడుడి, ఆయన వాక్యము నెరవేర్చు బలాసురులారా ఆయన సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన స్తుతించుడి. యెహోవా స్థలములన్నిటిలో నన్ను ఆయన సర్వకార్యములారా ఆయన స్తుతించుడి. నా ప్రాణము యెహోవాను సన్నిధించుము. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ కింద పెట్టి కొన్ని నిమిషాలు దేవుని వైపు చూద్దాం.